అనుకుంటూనే అవిశ్వాసం వైపు చూస్తూ లోకాసుల కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడేటువంటి క్రైస్తవ జనాంగం నేను ఉంది. మంచి చెప్పినంతసేపు వినరు, కష్టం వస్తే ప్రభా ఇంకా ఆనంద భక్తి కూడా కనపడు. ఆనాడు అలాగే చేసేది, కొంచెం కింద చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసిన, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోయాడు. నిన్న ఒక అతను సాయంకాలం ఫోన్ చేశాడు, మనకి జనవరి వచ్చేస్తుందండి అన్నాడు. ఆయన గుర్తొచ్చింది, జనవరి వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చిందంటే ఏమంటాడంటే, ఈ సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియలేదండి, అప్పుడైనా అవమానాలు వచ్చేసిందండి. సంవత్సరం ఎలా గడిచిందో తెలియదు. సంవత్సరం ఎందుకు గడిచిపోతుంది? ఒక్క దినం దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క దినంగా గడిచిపోతుంది. యుగం పోతుంది, 1000 సంవత్సరాలు. యుగం అంటే చూడండి, అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోవడానికి గల కారణము మన యొక్క పాపాలే, మన యొక్క తప్పిదాలే, మన యొక్క అవివేకమే, మన యొక్క భక్తిహీనతే. మాటికి దేవుణ్ణి కోరికలు